అంటే పర్ఫెక్షన్ వచ్చాక నెక్స్ట్ డే మార్నింగ్ చేయొచ్చు కదా, అర్ధరాత్రి పూట కాదు. టైం ఏది అంటే తెలియదు. లాస్ట్ డే కదా, ఈరోజు లాస్ట్ డే. మరి రాత్రి 12:30 కన్నా మనం రిలీజ్ చేసి ఫోన్ చేసి పొద్దున వేసుకోమనకపోతే వాళ్ళు కాగితాలు ఎప్పుడు చేసుకుంటారు? అంటే సార్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఓకే, అంతకుముందు జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ కానీ దానికి ముందు జరిగిన అర్ధరాత్రి అనేది తెలుగుదేశం పార్టీకి అసలు అట్లా మాట్లాడితే 94 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు రాత్రులు 1-2 గంటల్లో నిద్రపోయింది. అసలు సర్వే రిపోర్ట్లు, పార్టీ ఇన్ఫర్మేషన్ అన్నీ తెచ్చి అభ్యర్థులందరినీ పిలిచి, ఒక రోజైతే నాకు బాగా గుర్తు, అది మర్చిపోలేనటువంటిది. మధ్యాహ్నం 3ంటికి కూర్చుంటే తెల్లవారి 5ంటికి వెళ్ళాం. 5 వరకు ఆ గదిలో బాబు గారు, నేను, లోన, బయట వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి. ఆ బయట మేము పిలిచినటువంటి జిల్లాల వారీగా అభ్యర్థులు అప్లై చేసిన వాళ్ళల్లో పాజిటివ్ ఏముంది, నెగిటివ్ ఏముంది, ఎట్లుంది, ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి వద్దు అనేది క్షుణ్ణంగా ఆయన చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ విధంగా తెల్లవారు 5ంటికి వెళ్ళాము. మళ్ళీ 8ంటికి ఆఫీస్లో వచ్చి కూర్చున్నాం. 7:30కి వచ్చేయండి అన్నాడు, ఆయన 8ంటికి వచ్చేసి. ఆ రోజు నాకైతే బాగా గుర్తు. 5ంటికి వెళ్ళాము, స్నానం చేసాం, అన్నీ అయినాయి. వస్తుంటే అక్కడ ముఖరంజా కాలేజ్ దగ్గర నేనే దోలుతున్నా కారు. కన్ను మూసుకొని పక్కకి డివైడర్ దగ్గరికి వెళ్ళింది. లక్కీ తగల్లా. నాకు బాగా గుర్తు, ఫస్ట్ టైం అట్లా జరగడం. మళ్ళా వచ్చేసాను. అట్లా 2 రోజులు నిద్రపోలే మనిషి. ఇంకోటి, మనం నిద్రపోకపోతే బద్ధకంగానో బడలిగ్గానో ఇంకొక గంట నిద్రపోతే బాగా అనిపిస్తుంది. ఆయన అనుకున్న టైంకి లేచేస్తాడు. ఆపరేటర్కి చెప్తాడు, ఏరా సార్ ఏంటంటే లేచిపోయాడు సార్ అన్న. ఎన్నింటికి చెప్పిండ్రా అంటే అమ్మటే లెక్క 20 నిమిషాలకి లేపమంటాడు, అరగంటకి లేపమంటాడు, లేదంటే గంటకి లేపమంటాడు. అదేందో మరి ఆ నిద్ర. కానీ మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చోనంటే మళ్ళీ నార్మల్, సాయంత్రం దాకా నార్మల్. కానీ ఒకరోజు నిద్ర లేకపోతే రెండో రోజు కోపము అవన్నీ అది ఒకటే నాకు అర్థం కాల ఇప్పటికీ. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో, మనకంటే ఆయన పెద్దోడు కదా, పగలంతా ఒకటి కాదు 4-5 రకాల వ్యవహారాలు చేస్తుంటాడు. ఈ రివ్యూలైనా మల్టీ టాస్కింగ్ అన్నీ చేసి సాయంత్రానికి ఇంటికి. ఆ మధ్య మేము చూసాం 11, 12 దాకా ఉండేవాడు. మళ్ళీ పొద్దున్న 6ంటికి రెడీ, 7ంటికి టెలికాన్ఫరెన్స్, 8ంటికి టెలికాన్ఫరెన్స్. 8ంటికి టెలికాన్ఫరెన్స్ చేయాలంటే ఆయన రెడీ కావడానికి 2 hours పట్టుద్ది. ఎక్సర్సైజులు ఇవన్నీ ఉంటాయి. మరి ఏమిటి సార్ అని నేను ఈ మధ్య ఒకసారి అడిగి, అధికారం వచ్చాక, ఇప్పుడు కూడా ఏంది సార్, అప్పుడు అపోజిషన్లో ఉంటే అరగంటన నిద్రపోయేవాళ్ళు పగులు, ఇప్పుడు పోవట్లేదేంటి సార్ అంటే, ఎన్ని సమస్యలు అయ్యా, ఎక్కడ నిద్ర వస్తుంది? నిద్రపోయే టైం తర్వాత ముందు ఎన్ని సెటిల్ చేయాలి, ½ an hour టైం ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చు అనేవాడు. అంటే మరి ఎట్లా సార్ ఆరోగ్యం అంటే, ఏం పర్లేదు, పని ఎంజాయ్ చేస్తే ఏం కాదు మనకి అన్నాడు. అదొకటే అంటాడు ఆయన.